దిండ్లు ఎందుకండి బయట పారేశారు? ఆ, ఏదో కోపంలో తీసి విసిరేశాను. తిరిగెళ్ళి మనం అడగలేము కదా, కొత్తది కొనుక్కుందాం. కొనడానికి మీ దగ్గర డబ్బు ఉందా? హ్మ్, నువ్వే కొనాలి. ఎలా కొంటాను? హ్మ్, అంత పెద్ద ఇల్లు అది తీసి మనం ఉండడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, చెప్పు. అదే ఇంకా అద్దె కట్టదు కదా, ఆ డబ్బులతో ఖర్చులు చూసుకో. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. నీ ఓనర్ని వెళ్ళి మళ్ళీ ఒకసారి అడిగి చూడు, ఉద్యోగం దొరుకుతుంది. లేదా నేను వెళ్ళి అడుగుతాను. చెప్పా చేయకుండా ఉద్యోగం నుంచి తీశారు కాబట్టి 1 నెల జీతం మనకి ఇవ్వాలని మనం అడుగుదాం. ఆ నష్టాలన్నీ నేను భరించగలను. జరిగిపోయిన విషయం గురించి ఇక ఎవరూ మాట్లాడక్కర్లేదు. అసలు నువ్వు కలలో అయినా అనుకున్నావేంటే మళ్ళీ మనకి ఇంటికి వస్తామని? లేదు. నాకు తెలిసే, నువ్వు మాత్రం కాదు, ఇంకా ఏ ఒక్కరూ అలా ఊహించుంటారని. ఆరోగ్యం బాలేక మంచాన్ని పడిపోయి అలాగే చనిపోతానని నీతో సహా అందరూ అనుకున్నారు. అలా నుంచోకు, వచ్చి కూర్చో. కూర్చోమని చెప్పానా? వచ్చి కూర్చోవే. నన్ను ఎక్కడి నుండి తరివేశారో నిన్ను ఆ చోటుకే తిరిగి వచ్చాను. నాకున్న పట్టుదల వల్లే నేను ఇంతవరకు వచ్చాను. అవును, ఒప్పుకుంటాను. దెబ్బలు తిని హాస్పిటల్లో పడున్నప్పుడు, తట్టుకోలేని నొప్పులతో ఈ మంచం మీద పడున్నప్పుడు, గాలి వాన అన్నీ తట్టుకుని వెనకాల పడున్నప్పుడు ఈ పట్టుదల మీకుండేదా? అప్పుడు మీరెందుకు లేచి పరిగెత్తలేదు? మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నాకు తెలుసు, ఈ శరీరం నయం కావడానికి కారణం బాలసుధ అని. నువ్వు ఇలా చెప్తావని నాకు తెలిసే. ఆరోగ్యం బాలేనప్పుడు చూసుకోవడానికి ఎవరు ఉండరు. నిజానికి అంతా నీ తప్పే. పుట్టుకతో వచ్చింది కోపం, పొగరుతాను. నడవడం మొదలెట్టిన వెంటనే హక్కు కోసం పోరాడతాను. నువ్వే తీసుకొచ్చావు కదా అని. నువ్వు రాలేదంటే నన్ను ఎవరు చూసుకోవరో అనుకోవద్దా? అది నీ పిరికితనం. అదే నిజమే. బుద్ధి లేని ఒక భార్య మాత్రమే ఇటువంటి భర్తతో బతకాలనుకుంటుంది. అది తను పెరిగిన వాతావరణం వల్ల కూడా కావచ్చు. భర్తని ప్రాణానికి సమంగా చూసుకోవాలనేది వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. నేనీ పాటికి మిమ్మల్ని వదిలేస్తుంటే మీకు నాకు మధ్య ఏం బంధం ఉండేది? నా హృదయంలో ఉండే కరుణే నేను మిమ్మల్ని చూసుకున్నందువల్లే మీరు నిలబడగలుగుతున్నారని ఒక్కసారైనా చెప్తారా? చెప్పరు. మీకు ఈ విషయం అప్పుడప్పుడు గుర్తు చేయడమే నాకు పెద్ద అపరాజయం. నేను అయిపోయాను, నేను మళ్ళీ తిరిగి రాలేను అన్న వారికంతా నేను ఇచ్చే సమాధానమే మళ్ళీ లేచి నుంచోవడం. మనకిప్పుడు పాత ట్రాక్కే తిరిగి వచ్చాం. తెలిసో తెలియకుండానో మనం ఇంకో ట్రాక్లో అంతా ప్రయాణం చేసినట్టున్నాం. అదంతా మనం మర్చిపోదాం. మనల్ని సృష్టించిన వాడికి కూడా కొన్ని లెక్కలుంటాయి కదా, అదేంటో మనకి తెలియాలి కదా. ఇకపై మనం చేసే ప్రయాణం దాని గురించి. వెళ్ళే దారిలో ఏదైనా అడ్డొచ్చిందనుకో, మనం మళ్ళీ ట్రాక్ మారిపోదాం.
ఏమైంది మీకు? ఏమైందండి? ఏంటి అదోలా ఉన్నారు? మనం మోసపోయామే. ఏమైంది? ఆ రఘు మనల్ని మోసం చేశాడు. మనం ఇచ్చిన 20 లక్షలు తీసుకుని వాడు పారిపోయాడు. వాడు ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం ఫేకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోలీసులకు చెప్పారా? ఎలా చెప్పమంటాం? ఎటువంటి రిసిప్టు లేకుండా ఇచ్చిన 20 లక్షల రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పను? హలో హలో, అమ్మా ప్రీతి, నేనేనమ్మా. చెప్పమ్మా. ప్రీతి, అనుకోకుండా నాన్నకి బాగోలేదు. ఏంటి హాస్పిటల్కి వెళ్ళాలా? స్థలానికి సంబంధించి మీ నాన్నగారిచ్చిన 20 లక్షలు తీసుకొని బ్రోకర్ పారిపోయాడు. ఆ దిగుల్లో ఉన్నారు. నాన్నెందుకమ్మా ఇంత పెద్ద అమౌంట్ మూడో మనిషికి ఇచ్చారు? జరిగిందంతా జరిగిపోయింది. ఇంకా అనుకోని ప్రయోజనం ఏముంది? ఇక్కడ వివరాలు కనుక్కోడానికి వేరే ఎవ్వరూ లేరు. అమ్మ టెన్షన్ అవ్వద్దు, నేను ఆర్కేని పిలుస్తాను. మేమిద్దరం అక్కడికి వస్తాం. ఆ, సరే. ఆ బ్యాగ్ని చింపేయకండి. మీకందులో ఒక్క రూపాయి కూడా దొరకదు. నన్నలా ఉరిమి చూడకండి. అమ్మడానికో తాకట్టు పెట్టడానికో నా దగ్గర ఏమీ లేదు. ఇది ఎన్ని గ్రాములు ఉంటాయి? చిన్నప్పుడు చెవులు పొడిపించినప్పుడు మా బామ్మ చేయించింది. పెళ్ళప్పుడు దీన్ని తీసేసి కొత్తది వేసుకోమని చాలామంది చెప్పారు. కానీ నేను దీన్ని తీయలేదు. ఇది ఇప్పుడు నా ఒంట్లో ఒక భాగం. దీన్ని తీయడం కుదరదు. కట్ చేసే తీయాలి. నువ్వు చెప్పిన వెంటనే నేనేమనుకున్నానో తెలుసా? కర్ణుడు పుట్టినప్పుడు వాడితో కవచం పుట్టిందిగా, అలాగే నీతో పుట్టిందని. నాకు అవసరం అంటే నేను బతిమాలి తీసుకొని చెవుతో పాటు కోసి తీసుకుంటాను. జన్మించేటప్పుడే ఉన్న కవచకుండలానికి బదులు కర్ణుడు ఇంద్రుడి దగ్గర ఒక ఆయుధాన్ని కోరుకున్నాడట, తన శత్రువుని నాశనం చేయడానికి. అటువంటిదేమైనా ఇస్తే నేనే కోసి ఇచ్చేస్తాను. అదంతా వద్దమ్మా. దుద్దులు లేకుండా నువ్వు చూడ్డానికి చండాలంగా ఉంటావు. అలాంటప్పుడు చెవు లేకుండా నువ్వు ఎలా ఉంటావు? నా అందాన్ని బాగానే వర్ణిస్తున్నారే. మిగతా వాళ్ళ కళ్ళల్లా కావు. నాది ప్రత్యేకమైన కళ్ళు. చాలా మంది ఉన్నప్పుడు, ప్రయాణించేటప్పుడు, తిరునాళ్ళల్లో, అలాగే ఊరికెళ్ళేటప్పుడు ఎంతమంది అమ్మాయిల్ని చూడొచ్చు. వాళ్ళ ఎవరిలోని లేని ప్రత్యేకత్వం నీలో ఉంది. ఇది వింటుంటే నాకు బాంతొస్తోంది. ఎంతో మంది ఆడవాళ్లతో లింక్ ఉన్న మగాడు చెప్పినట్టుగా ఉంది. స్టార్టింగ్లో గాని ఎండ్లో గాని ఆ పేరుని మాత్రం మారిస్తే సరిపోతుంది. మీ సాహసం వల్ల నిద్రపోవడానికి చోటు దొరికింది. ఇక ఎలా జీవించబోతున్నామో చెప్తే బాగుంటుంది. కడుపులో ఉన్న బిడ్డతో కలిపి ముగ్గురికి భోజనం కావాలి. ఏం చేస్తారు? నూనె, సోపు, వేసుకోవడానికి బట్టలు కావాలి.
వీటన్నిటికి ఏం చేస్తారు? నాకు హక్కున్నవని నేను మళ్ళీ తిరిగి అడుగుతాను. అడిగిన వెంటనే ఇవ్వలేదంటే అడిగేటట్టు అడుగు. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు భయపడేటంతగా ఏం జరగదులే. కృష్ణన్ రాని అప్పుడు మనకు విషయాలన్నీ తెలుస్తాయి కదా. ఆర్కే వచ్చేసారు అనుకుంటా. ఆర్కే ఏం జరిగిందో తెలిసిందా అయ్యా? పెట్రోల్ బంకులో పనిచేసిన రఘు అనే వ్యక్తే 20 లక్షలు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. రఘు అని నాకు తెలుసు. నాన్నకి విశ్వాసంగా ఉంటారు. ఆ నమ్మకంతోనే రసీదు తీసుకోకుండా 20 లక్షలు ఇచ్చారు. ఆయన మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. ఆడిటోరియం వెనకాల ఉన్న ల్యాండ్ అమ్మి దొరికిన 25 లక్షల్లో 20 లక్షలు తీసి పెట్రోల్ బంక్ పక్కన ఉన్న 20 సెంటులు ల్యాండ్ కొనడం కోసం రఘు దగ్గర అడ్వాన్స్ ఇచ్చారు. కానీ అమ్మిన ల్యాండ్కి డాక్యుమెంట్లో 5 లక్షలని రాసి కొన్న ల్యాండ్కి 10 లక్షలని రాయించారు. మిగతా క్యాషు అంటే 15 లక్షలకి మనల్ని లెక్కడిగితే ఇరుక్కుపోతాం. కాబట్టి మనం కంప్లైంట్ ఇవ్వలేం. ఒకవేళ ఇచ్చినా 5 లక్షలు మాత్రమే నష్టం వచ్చిందని చెప్పగలం. ఇప్పుడు ఏం చేద్దాం ఆర్కే? ఆ రఘు మన సూరజ్కి బాగా పరిచయమైన వ్యక్తి కదా. ఈ విషయం సూరజ్కి చెప్తే ఇలాంటి పరిస్థితుల్లో నాన్న నష్టపడ్డం అన్నయ్యకి సంతోషంగానే ఉంటుంది. నువ్వే నిర్ణయం తీసుకోకు. చూడండి, ముందు మీ ఇద్దరు ఇంటికి వెళ్ళి మీ అమ్మా నాన్నతో మాట్లాడండి. ఓదార్చే మనుషులే ఇప్పుడు ఆయనకు కావాల్సింది. ప్రీతి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. మనం వెంటనే ఇంటికి వెళ్దాం. సరే కానీ ఏమిట్రా? ఒక 3 నెలల ముందు వరకు ఈ ఇంటి పూర్తి ఖర్చు నేనే చూసుకున్నానని మీకు తెలుసు కదా. అలా నువ్వంటే సరిపోతా? ఈ స్థలానికి వచ్చే లాభాన్ని బట్టి నేను చీట్లు అవి ఇవి వేసి ఈ ఇంటికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను. అలాగా? అయితే నేను మీకు పంపించిన డబ్బులు ఏమయ్యాయి? ఆ డబ్బంతా నువ్వు నీ స్నేహితులు తాగి తందనాలు ఆడారుగా, దానికి సరిపోయింది. ఒక్కోసారి మీరంతా తాగి తందనాలు ఆడినప్పుడు నీకు చికెన్లు మటన్లు ఎక్కడి నుంచి వచ్చాయనుకున్నావు? ఓ, అయితే అన్నిటికీ మీ దగ్గర లెక్కలున్నాయి. ఇక్కడ ఎవరు ఏమేమి ఇచ్చారో వాటికి అంతా లెక్క ఉంది నా దగ్గర. నువ్వు ఎప్పుడు అడిగినా ఖచ్చితంగా నేను లెక్క చెప్పగలనురా. అయితే పాత లెక్కలు అయిపోయాయి అంతేగా. కానీ నాకు ఒక్క విషయం మాత్రం చెప్పండి. బాల బంగారం మొత్తం మీ అలమారలో పెట్టుకున్నారుగా, ఇప్పుడు ఆ బంగారం ఏవయ్యాయి? ఆ లెక్క అప్పుడే చెప్పాగా. లెక్కలంతా అంత తేలిగ్గా వదిలేను. నేనప్పుడు మంచాన్ని పడున్నాను కాబట్టి ఎదిరించి ఏమీ మాట్లాడలేకపోయాను. ఆ బంగారం ఇప్పుడు నాకు కావాలి. మీ ఇద్దరి సంపాదన నా దగ్గర ఏం లేవు అని చెప్తున్నాగా. అలాగా? గుండు చూపిస్తాను, ఏమిటి? ఇద్దరు చూపిస్తాను. తప్పుకోరా నువ్వు. దానివేవి ఇక్కడ లేవురా. అది నేను చూసి తెలుసుకుంటా. నా రూమ్ వదిలి వెళ్ళా. ముందు వెళ్ళరా. ఏమే? చెప్తున్నా కదా, మీ ఇద్దరికి సంబంధించినవి ఏమీ లేవు ఇక్కడ. వెళ్ళరా. వెళ్ళు. వెళ్ళరా. వెళ్ళు. బయటకు వెళ్ళరా. నోరు మూసుకుని వెళ్ళరా. వెళ్ళా. ఏమే? వెళ్ళు.
ఒసే ముసల్దానా, తలుపు తెరవే. తలుపు తెరవమని చెప్పాను, లేదంటే నీ సంగతి తెలుస్తాను. ఛే! వస్తున్నాను. నాకు సంబంధించిందేవి నీ దగ్గర లేదు కదా? ఉందా లేదా అని ఇప్పుడు చూద్దామా? ఇప్పుడు తెలుస్తుంది. జరిగి నుంచోవే, లేదా ఆ దెబ్బ నీ మీద పడుతుంది. చెప్తే వినరా, దీని లోపల ఏం లేదు. అదేదో నేనే చూస్తానే. జరగవే. ఆగరా, నా మాట వినరా. సతీష్ రారా, వీడు నన్ను చంపేస్తాడేమో, తొందరగా రారా. వదలవే. మర్యాదగా అలాగే పడుండు, లేదా ఆ దెబ్బ నీ మీదే పడుతుంది. ఒరేయ్, తొందరగా రండ్రా. ఒరేయ్, ఆగరా. ఒరేయ్, రండ్రా. ఆగరా. రండ్రా, చూస్తూ నిలబడ్డారు. రండ్రా. వదలరా. నాకు పిచ్చి పట్టిందిరా. నేను ఈ క్షణమే మీ అందరినీ నరికి పడేసినా కూడా నన్ను అందరూ పిచ్చోడిని అనుకుంటాను. ఈ ముసల్ది నా డబ్బులు మొత్తం ఇందులోనే దాచిపెట్టింది. అది తీయకుండా నేను వెళ్ళండ్రా. జరగరా. వీడిని కట్టి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ చేర్చండి రా. ఊరు మూసుకోండి. చూడండి, మీ కష్టంలో నాకు భాగం ఉంది, కానీ దొంగతనంలో భాగం తీసుకోవడం నా వల్ల కాదండి. ఇంకెక్కడి దగ్గర నుండి తీసుకోవాలంటే కూడా కష్టపడాలి. నాకు సంబంధించినవన్నీ వీళ్ళు తీసుకున్నారు కదా, అది నాకు వచ్చే వరకు వీళ్ళకి ఇదే పరిస్థితి. నువ్వు తీసుకుని తిను. నా గురించి మాట్లాడాలంటే కూడా ఓపిక ఉండాలిగా. భోజనాన్ని లాక్కుని తినేది దొంగలు, అడుక్కొని తినేవాళ్ళు బిచ్చగాళ్ళు. ప్రస్తుతానికి ఈ మాటలు అనిపించుకోవడం నా వల్ల కాదు. మరి నువ్వేం తింటావే? నువ్వు ఆకలితో పడుకున్నావంటే కడుపులో ఉన్న బిడ్డకే ప్రమాదం. ఇవన్నీ నాకు అలవాటయింది. నాకేమీ ఇప్పుడు ఆకలిగా లేదు. నాకి చపాతీ చికెన్లు వద్దు. మీరు ఉద్యోగానికి వెళ్ళి 1/2 కిలో బియ్యం కొనుక్కురండి. అన్నంలో ఉప్పు వేసుకుని తిన్నా కూడా ఎంతకంటే రుచిగా ఉంటుంది.